వీళ్ళ ముఖాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. చూడమ్మా, వీళ్ళు ఆ రౌడీలునేమో. వీళ్ళు ఆ రౌడీలే, కానీ వీళ్ళతో పాటు కొత్త రౌడీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు చాలా భయంగా ఉంది. సార్, ఈ ఇంటికి ఏదైనా బ్యాక్ డోర్ ఉందా? అటు నుంచి మేము బయటకు వెళ్ళిపోతాం. మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ ముగ్గురే ఉన్నారు. మిగతా రౌడీలు వెనక తలుపు దగ్గర ఉంటాయి. రేయ్, నేనేం చెప్పానో మీకు వినపడలేదా? తలుపు తెరిచే వరకు మీరు దాన్ని కొడుతూనే ఉండాలి, అర్థమైందా? రారా. ఎవరు వీళ్ళు తలుపులు ఇంత గట్టిగా కొడుతున్నారు? ఎవరైనా ఉన్నారా? తెరవండి. అడుపక్క చూడు, నువ్వు అడుపక్క చూడు. అరే తలుపు తీయండి రా. అన్న, బహుశా వాళ్ళు గుండాలు అయి ఉంటారు. మమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి? అన్నా, ఇక్కడ ఎవరు లేరన్నా? అటు వెళ్ళి చూడు, జాగ్రత్త చూడు. ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. వీళ్ళని ఇలా కాదు. తలుపు తీయండి, 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 తలుపు తీయండి. తెరవండి. కమాండో, నేను చెప్పానుగా లోపల ఎవరు లేరు. నేను చూస్తాను. వద్దు నాన్న, మీరు వెళ్ళి తలుపు తెరవకండి ప్లీజ్. వాళ్ళు లోపలికి వచ్చారంటే అప్పుడేం చేయాలి? అయ్యో ప్రజ్ఞ, ముందు అసలు ఎవరు వచ్చారో చూడు. నువ్వు వేరే ఇంకెవరైనా అయి ఉండొచ్చుగా. రే, వినపడట్లేదా మీకు? ఇక నువ్వు ఏంట్రా, తను బట్టలు మార్చుకొని పడుకొని ఉండకూడదా ఏంటి? వెళ్ళు, వెళ్ళి చూడు, మొహం చూడు. చెప్పింది అర్థమైందా? వెళ్ళు. భగవంతుడా, ప్లీజ్ ఏదో ఒకటి చేయి, మమ్మల్ని కాపాడు. నాన్న కూడా ఏమి జరగనివ్వకు. ముఖమా? ఏమండి, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ సంబరం ఎప్పుడు మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. మీరు విచారంగా ఇలాగే కూర్చుంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. లేవండి. చితికి నువ్వే నిప్పెట్టుకోవడానికి వెళ్తున్నావురా? నాలో చిలిపి కల నీలా ఎదురైందా? ఏదో వలపు వల నన్నే లాగిందా? పోలింగ్ స్టార్ట్ అవుతుంది. క్యూ లైన్ లో నుంచోండి. సూర్యకాంతం, పిచ్చగాని పట్టిందా ఏందే? శరీరం వైదేహిది, కానీ వైదేహి శరీరంలో దూరింది దయ్యంగా మారిన భాగ్యమ్మ. అబ్బా, దూరినావా? నేను బయటికి లాగుతాలే. నన్ను నమ్మట్లేదా? ఒరే శంకరా, చెప్పు చెప్పిన పట్టకరారా. నువ్వు నన్ను కొడతావా? నన్ను నువ్వు కొట్టడం ఏంటి? నన్ను నేనే కొట్టుకుంటాను. రక్తం కాళ్ళు చూపిస్తాను. వైదేహి,
ఎట్లా రక్తం కారుతుందో చూడండి. కావాలంటే నీ ఒంట్లో దూరుతాను. నా ఒంట్లోనా? ఏంటమ్మా ఏదో కాలని వాసన వస్తుంది? అవునమ్మా. మంగమ్మ ఎప్పుడు నీ తిక్క కుదురుతుంది. నీ బిడ్డ ఎక్కడుందో, ఏ తల్లిదండ్రుల పెంపకంలో ఉందో చెప్పే సాక్షి పొలిమేర దాటి ఊర్లోకి వచ్చేసింది. అదిగో ఇన్నాళ్ళు చీకట్నున్న రహస్యం వెలుగులోకి వచ్చేసింది. కడుపులో నవమాసాలు మోశాను. అయితే ఇప్పుడు వాళ్ళ భారాన్ని మోయాలనుకుంటున్నాను. అంటే నేను కూడా పనిచేస్తానండి. అఖిల, ఏమంటున్నావు నువ్వు? తప్పే ఉందండి. తప్పు చేయకుండా పని చేసుకోవడంలో ఆత్మగౌరవం ఉంటుంది కదా. వద్దఖిల, ఇంతమంది ఉన్నప్పుడు నువ్వు కష్టపడ్డా నాకు అసలు ఇష్టం లేదు. కన్న తల్లి కష్టాలకి వెనకాడదండి. రింకి, భూమక్క దీపం కొండెక్కే టైం వచ్చేసింది. నువ్వేం చేయబోతున్నావు? దీపం నీళ్ల మీద పెట్టేటప్పుడు మా అక్కని తోసేస్తా. బ్యాలెన్స్ ఆపుకోలేక ముందు దీపం బోర్లా పడి ఆ తర్వాత నీళ్లలో బొక్క బోర్లా పడుతుంది. ఏయ్ ఆగు. ఏంటి నాకంటే ముందెళ్తున్నావు? చుట్టాలింటికొచ్చాక కూడా ఈ చట్టాలెందుకు అత్తయ్యా? అరే గుండమ్మా, రా తల్లి, ఎలా ఉన్నావు? అమ్మ, అన్నయ్య, వదిన అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు బాబాయ్ గారు. మళ్ళీ మోసం చేసిపోవడని గ్యారంటీ ఏంటి? ఆపరా ఆపరా ఆపరా! నా గుండెల్లో సూదులతో కూర్చున్నట్టుందిరా. ఏంటన్నయ్య నువ్వు అనేది? వదిల మెళ్ళ తాళి కట్టింది నేనే 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 నిజంగా మీరు మీ రాజ్యాన్ని వదిలి న్యాయం కోసమే మా రాజ్యానికి వచ్చి ఉంటే దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉండి ఉండాలి. కారణం ఈ బాణం. ఇదే నా భర్త మరణానికి కారణం. మేము చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్యులం మీకు మాటిస్తున్నాం. మీ భర్తను హత్య చేసిన వారెవరైనా, వారు మాకెంతటి ఆప్తులైనా సరే, మేం వారిని మీ ఇచ్ఛానుసారం శిక్షిస్తాం. ఒక స్త్రీకి సౌభాగ్యాన్ని దూరం చేసిన అపరాధిని మీరు బంధించారా? బంధించలేదా మహారాజా?